తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయింది బీఆర్ఎస్. ఇవాళ 6 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించబోతున్నారు గులాబీ బాస్. దీంతో సీటు ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందరిలో కూడా సీటు టెన్షన్ కనిపిస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్కు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మిగిలిన 4 లోక్సభ స్థానాల్లో అవకాశం ఎవరికి దక్కుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభకు రెడీ అయింది బీఆర్ఎస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల కోసం దీంట్లో భాగంగా రోడ్ షో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో ఆయన స్వయంగా పాల్గొనబోతున్నట్టుగా తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు కేసీఆర్. ఈ నెల 12న కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు. మండల స్థాయిలో కూడా పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు. బస్సు యాత్రలు చేద్దామని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అనంతరం కేసీఆర్ పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. గత కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రైతులు రోడ్లెక్కే పరిస్థితి తెచ్చారని కేసీఆర్ పార్టీ శ్రేణులతో చెప్పారు. బీఆర్ఎస్తో మేలు జరుగుతుంది అనే చర్చ ప్రజల్లో మొదలైందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దన్నారు కేసీఆర్. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ కేసీఆర్ సూచించారు.